ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క యేసుతో ముఖాముఖి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో పాస్టర్ వినయ్ కుమార్ గారిని పరిశుద్ధాత్మ దేవుడు అనేక దేశ విదేశాల్లో వాడుకుంటూ తన మహిమార్థమై ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో పాస్టర్ గారి ద్వారా దేవుని వాక్యాన్ని మనం వీక్షిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలండి. యేసుతో ముఖాముఖి అనే ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు నేను వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు ఈ రీతిగా మరి దేవుని మహిమపరిచి దేవుని ఘనపరిచే కృపను దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనమందరం ఈరోజు సజీవ లెక్కలో ఉంటున్నాము అంటే కేవలము ఆయన కృప అంటున్న దేవుని బిడ్డ. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి గల ప్రభ, ఈ యొక్క సమయంలో నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా తండ్రి. ఈరోజు మీరే పరిశుద్ధాత్మ దేవ తేటగా ఈ బిడ్డలతో మాట్లాడి మీ నా మహిమపరచుకోమని చేరొచ్చిన ప్రతి బిడ్డల్ని పేరు పేరున ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు వాక్య భాగంగాను లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. అక్కడ ఏమి రాయబడిందంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. చాలాసార్లు మన జీవితంలో మనం ఏం చేస్తుంటామంటే, ప్రార్థన చేస్తాము, వెంటనే జవాబు రాలేదంటే కృంగిపోతూ ఉంటాం. జవాబు ఇన్స్టెంట్గా మేము పొందుకోలేకుంటే ఇమ్మీడియట్గా తక్షణమే దేవుని మీద సనుగుతూ ఉంటాం. చాలాసార్లు కూడా మనం కోరుకునేది ఏముంటుందంటే, నేను చేసిన ప్రార్థనకు అప్పుడే జవాబు రావాలి. చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, నేను చేసే ప్రార్థనకు ఇన్స్టెంట్గా జవాబు రావాలి. అప్పుడు ఇన్స్టెంట్గా జవాబు వస్తే అప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్తాము, సంఘంలో సాక్ష్యాలు చెప్తూ ఉంటాము. మరి దేవుడు అలా చేశాడండి, ఇలా చేశాడండి అని అందరూ ముందు మరి దేవుని మహిమపరుస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన ప్రార్థన ఆలస్యం అవుతూ ఉందన్నప్పుడు మన జీవితంలో అప్పుడే దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, సంఘంకు వెళ్ళడము తక్కువైపోతుంది, సంఘం పట్ల ఆసక్తి తక్కువైపోతుంది, ప్రార్థన పట్ల ఆసక్తి తక్కువైపోతుంది, వాక్యం పట్ల ఆసక్తి తక్కువైపోతుంది. ఎందుకంటే ఎంత ప్రార్థన చేసినా ఏం ఫలం ఉంది, ఎంత ప్రార్థన చేస్తే ఏం లాభం ఉంది అనేటట్లు పలుసార్లు మన జీవితంలో వెనుకంజ వేస్తూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే దేవుని బిడ్డ, ఆలస్యము దేవుడు ఎందుకు చేస్తాడు తెలుసా? నీ ప్రార్థనకు ఆలస్యం ఎందుకు వస్తుంది తెలుసా? ఆలస్యంగా జవాబు ఎందుకు వస్తుంది తెలుసా? దేవుడు గొప్పవి నీకు ఇవ్వాలని ఆశపడతాడు. హల్లెలూయా. గొప్ప దేవుడు కాబట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడతాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నీవు బలం తెచ్చుకో. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఒక విశ్వాసంతో నమ్ము, నీ నోటితో ఒప్పుకో, దేవుడు నిజంగా నా జీవితంలో కార్యాలు చేస్తాడు. చూడండి, బైబిల్లో మేము చూస్తాము, యోహాను సువార్త 11వ అధ్యాయంలో అక్కడ ఒక కుటుంబం గురించి మేము చూస్తూ ఉన్నాము. మరియా ఆమె సహోదరైన మార్తా అను వారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.
అతని అక్క చెండళ్ళు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తనున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. చూడండి, ఎప్పుడైతే లాజరు రోగిగా ఉన్నాడు అని విషయము తెలిసినా యేసు ప్రభు అక్కడ ఇంకా 2 రోజులు ఆగినట్లు మేము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఇంకా 2 రోజులు ఆలస్యము చేసినట్లు మేము చూస్తూ ఉన్నాము. ఎందుకో తెలుసా? ఆయన గొప్ప కార్యం చేయాలని. రోగిగా ఉంటే యేసై వెళ్ళి అక్కడ ముట్టిన వెంటనే ఆ వ్యక్తి ఆరోగ్యం పొందుకుంటాడు. లేకపోతే మాట సెలవిస్తే చాలు, అక్కడ అద్భుతం జరుగుతుంది. కానీ ఆయన 2 రోజులు కూడా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అక్కడ తనకు తెలుసు అక్కడ అనారోగ్యంతో ఉంటూ ఉన్నాడు, లాజరు అనారోగ్యంతో ఉంటున్నాడు తెలుసు. అయినా కూడా 2 రోజులు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు కూడా నీ కుటుంబంలో అనారోగ్యం ఉంటూ ఉన్నదేమో, నీ కుటుంబంలో అప్పుల సమస్యలతో ఉంటున్నావేమో, నీ కుటుంబంలో ఇంకా ఏ అద్భుతం జరగలేదే అని నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావేమో. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక గొప్ప కార్యము దేవుడు నీ కుటుంబంలో చేయబోతూ ఉన్నాడు. ఒక గొప్ప కార్యములు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నమ్ము. ఈరోజు విశ్వసించు. ఇంకా ఆలస్యం అవుతుందే. ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాను, ప్రతిరోజు విలపిస్తూ ఉన్నాను, ప్రతిరోజు కన్నీరు కారుస్తున్నాను, అయినా కూడా ఫలితం లేదే. ప్రియ దేవుని బిడ్డ, కన్నీరు కార్చేద్దు. ఎందుకో తెలుసా? ఈ నీ ప్రార్థనకు ఎందుకు ఆలస్యం అవుతుంది తెలుసా? దేవుడు గొప్ప వాటిని నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. చింతించు ప్రియ సహోదరి సహోదరులారా. ప్రియ సహోదరి, కన్నీళ్ళు కారుస్తున్నావు కదూ. అనేక రోజుల నుంచి ఒక మంచి సంబంధం, అయ్యో ఎన్నో సంబంధాలు వస్తూ ఉన్నాయి, కానీ అన్నీ కూడా ఏవి కూడా సక్సెస్ అవటం లేదు అని బాధపడుతున్నావు కదా. ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కొరకు ఒక గొప్పది దేవుడు పెట్టించున్నాడు. దేవుని బిడ్డ, నమ్ము. పరిస్థితులు ఏదైనా కావచ్చు, ఈరోజు దేవుడు చెప్పే మాటలు నమ్ము. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నా ప్రార్థనకు జవాబు రాలేదే అని చెప్పి నువ్వు కృంగిపోవద్దు. ఒకరోజు తప్పక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఆలస్యం అవుతుందని చెప్పి కృంగిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డ, లాజరు రోగిగా ఉంటూ ఉన్నాడు అని తెలిసి కూడా యేసయ్య 2 రోజులు ఆలస్యం చేశాడు. కారణం ఏంటంటే ఆయన అక్కడ ఒక చిన్న కార్యము, లేకపోతే ఒక స్వస్థత చేయాలని కాదు, కానీ ఆయన చేసే కార్యము ఆ ప్రదేశమంతా, ఆ స్థలమంతా కూడా దేవుని నామం మహిమపరచబడాలని ఆశపడ్డాడు యేసయ్య. ఈరోజు నువ్వు అనుకుంటే ఇప్పుడే నీ జీవితం అద్భుతాలు చేసేస్తాడు, కానీ ఎందుకు ఆలస్యం చేస్తాడు తెలుసా? నీకు చేసే కార్యమంట నీ కుటుంబస్తులకి, నీ సంఘానికి, నీ పట్టణానికి అది ఆశ్చర్యకరంగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు ఏ విషయంలో నీ కృంగిపోవద్దు. నీ ప్రార్థనకు ఆలస్యం అవుతుందా? నీ ప్రార్థనకు ఎంత ప్రార్థన చేసినా జవాబు రావటం లేదా? కానీ నమ్ము, దేవుడు గొప్ప వాటిని నీకు ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మార్త మరియల ఆ ఇంటిలో ఆ రోగమున్నా,
యేసుప్రభు ఆ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నా, యేసుప్రభు ఎప్పుడు వెళ్ళినా, బేతనియ ప్రాంతానికి వెళ్ళినా ఆ కుటుంబస్తులు, ఆ కుటుంబము ఆయన్ని చాలా ఉపచారాలు చేసేవాళ్ళు, చాలా ప్రేమించేవాళ్ళు. అయినా కూడా ఇక్కడ మేము చూస్తూ ఉన్నాము, ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. మీరు చాలాసార్లు మీరు అంటూ ఉండొచ్చు, అయా క్రమం తప్పగా నేను చర్చికి వెళ్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, కానుకలు ఇస్తూ ఉన్నాను, అన్నీ చేస్తున్నాను అయ్యా, తూచా తప్పక నేను వాక్యం ప్రకారం నేను నడుచుకుంటున్నాను కదా, మరి నాకెందుకు నా ప్రార్థనకు ఆలస్యం జరుగుతుంది, నాకెందుకు ఆలస్యం జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడదు ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుడు నీ జీవితంలో గొప్ప వాటిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీవు ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు చింతించుకో. అదే యోహాను సువార్త 11:20 మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను కానీ మరే ఇంటిలో కూర్చుని ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇక్కడ మార్త యేసుతో అంటుంది, ఎప్పుడైతే యేసు ప్రభు మరి 2 days 2 రోజులు ఆలస్యం చేసిన తర్వాత తిరిగి బేతినియ గ్రామానికి వస్తూ ఉన్నాడు. ఈ విషయము మార్త విని పరిగెత్తుకుంటూ వచ్చి యేసుని అడుగుతూ ఉంది, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. చూడండి, నీవు ఒకవేళ యేసయ్యా ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడికి వచ్చి నువ్వు ప్రార్థన చేసి ఉంటే, నా సోదరుడికి వచ్చి నువ్వు ముట్టి ఉంటే, నా సోదరుడు బాగుపడేవాడు కదా, నా సోదరుడు ఆరోగ్యం పొందుకునేవాడు కదా అనేటట్లు మాట్లాడుతుంది మార్త. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ఆశించేది ఏంటంటే, పలానది జరిగింటే బాగుండు కదా, పలానా సమయంలో జరిగింటే బాగుండు కదా, పలానా అద్భుతం జరిగింటే బాగుండు కదా అని మనం పలుసార్లు అనుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, అదే రీతిగా మార్త కూడా అనుకుంటూ ఉంది, నీవు ఇక్కడ ఉండింటే యేసయ్యా, ప్రభువా, ఖచ్చితంగా నా సహోదరుడు ఆయన స్వస్థత పొందుకునేవాడు, ఆయనకి ఆరోగ్యం వచ్చేది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన తను ఏది చేసినా తన సమయములో చేస్తాడు. తన సమయములో చేసినప్పుడు అది అద్భుతకరంగా ఉంటుంది. ఏ రీతిగా అయితే ఆ కోడి, మరి ఆ కోడిగుడ్డులో ఆ కోడి 21 రోజు తర్వాత తనంతకు తాను అది బయటికి వస్తేనే అది ఫలభరితంగా ఉంటుంది. దాన్ని ఏ రూపంగా ఏ విధానంగా మరి ఆ ఒక కోడి పిల్లను బయటికి తీవాలని ప్రయత్నించినా దాని పరిపక్వము కాక, అది సంపూర్ణత కాక, కోడిగుడ్డు ఎప్పుడైతే కోడిలో నుంచి ఆ కోడి పిల్ల ఆ పరిపక్వం కాకముందే దాన్ని ఓపెన్ చేసినప్పుడు, లేకపోతే బయటికి తీసినప్పుడు అది చినిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు కూడా పరిపక్వము లేని, అంటే దేవుడు ఏదైతే చేస్తాడో అది ఫుల్నెస్గా చేస్తాడనమాట. అంటే దాన్ని సంపూర్ణతగా తీసుకొచ్చి చేస్తాడు, సంపూర్ణతగా. మనం అడిగేది ఎలాగుంటుందంటే, సంపూర్ణంగా కాకముందే అడుగుతుంటాం, ప్రభా అది కావాలి, ఇది కావాలి, ఇదే సమయంలో చేయి, ఇదే సమయంలో అద్భుతం చేయి. దేవుడు అంటాడు, అది కాదు, నా సమయంలో చేసినప్పుడు అది పరిపక్వంగా మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మార్తలా కూడా నీవు అంటూ ఉన్నావేమో, నీవు ఇప్పుడు చేసింటే బాగుండేమో ప్రభా, పోయిన నెలలో చేసింటే బాగుండేమో ప్రభా, పోయిన సంవత్సరంలో చేసింటే బాగుండేమో, నేనే తప్పు చేశానేమో, నేనే అప్పుడు నాకు అప్పుడు ఆలోచన రాలేదేమో అనేటట్లు ఏదేదో మేము అనుకుంటూ ఉంటాం.
ప్రియ దేవుని, నాయన విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అంటూ ఉన్నాడు. ఈరోజు ఆయన మీద విశ్వాసం ఉంచు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కార్యాలను చూస్తావు, దేవుని కార్యాలు చూడబోతూ ఉన్నావు. కాబట్టి 11:39 చూస్తున్నాం. 39. యేసు రాయి తీయవేడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికే వాసన కొట్టనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మినడలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులపైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జన సమూహము నమ్మునట్టు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. ఆయన అలాగ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలపలికి వచ్చెను. అతని ముఖమును రుమాలు కట్టినను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి మరియా యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూసిన యూదులలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఎప్పుడైతే హోప్లెస్ సిచ్యువేషన్లో ఇంకా అయిపోయింది, ఇంకా ఎవరు ఏం చేయలేరు అని మార్తా మరియలు అనుకుంటున్నప్పుడు యేసు అంటూ ఉన్నాడు, యేసే అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు నమ్మినట్లయితే దేవుని కార్యాలు చూడగలవు. నీవు నమ్మినట్లయితే దేవుని కార్యాలు చూడగలవు. ఆ క్షణంలో మార్తా అంటుంది, అయ్యా నా సోదరుడు చనిపోయి 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయింది. కుళ్ళు ఆయన కంపు కొడుతుంటాడు. ఆ శరీరం అంతా కూడా కంపు కొడుతుంటుందయ్యా అంటే ఆ సమయంలో యేసయ్య అంటుందంటే, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తారు. అంతే. మీరు దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ రీతిగా అయితే లాజరు చనిపోయి మరి సమాధిలో ఉంచబడి ఉంటున్నాడో, అలాగే నీ పరిస్థితుల్లో నీ సమస్యలన్నీ కూడా అవి ఏ రీతిగా లాజరును పాతిపెట్టేశాయో అదే రీతిగా నీ సమస్యలను కూడా పాతిపెట్టబడిందేమో, నీ సమస్యలంతా కూడా పాతిపెట్టబడిందేమో. ఈరోజు యేసయ్య అంటున్నాడు, నీవు నమ్మినట్లయితే, నీవు నమ్మినట్లయితే, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితులన్నీ కూడా పాతిపెట్టబడి ఇంకా అది సమాధి చేయబడిందేమో, ఇంకా అది అయిపోయిందండి, దాని పరిస్థితి అయిపోయింది, ఇంకా అది కాదండి అని ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని పక్కకెట్టావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అది ఎన్ని సంవత్సరాలైనా నీవు అది పక్కకెట్టిండొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా ఇది కాదు అని దాన్ని మూట కట్టి నువ్వు పడివేసి ఉండొచ్చు. ఈరోజు యేసయ్య అంటున్నాడు, ఇదిగో ఎస్, నీవు నమ్మినట్లయితే ఇదిగో దేవుని మహిమను నీవు చూస్తావు. అది ఎన్ని రోజులు కావచ్చు, ఎన్ని సంవత్సరాలు కావచ్చు, నీ జీవితం నేను కార్యాలు చేయబోతూ ఉన్నాను. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు సంపూర్ణంగా నువ్వు సమర్పించుకో, సంపూర్ణంగా సమర్పించుకో. ఆ సమాధిలో పెట్టబడిన ఆ లాజరు ఇంకా ఏ నిరీక్షణ లేదు, ఇంకా అయిపోయింది ఆయన పని. ఆల్రెడీ 4 days అయిపోయింది. యేసయ్య వెళ్ళి సమాధి ముందు రాయి తీయమని చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పినప్పుడు చనిపోయిండే లాజరు జీవం పొందుకొని బయటకు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా సమస్యలన్నీ చనిపోయినాయేమో, ఆయన్ని నమ్మినట్లయితే నీవు మహిమని చూస్తావా? యేసయ్య నమ్మినట్లయితే ఆ మహిమని నువ్వు చూస్తావు, ఆయన కార్యాలను నువ్వు చూస్తావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అయిపోయిందిలేండి, అది ఎప్పుడో, అది నాకు హోప్స్ లేదండి, అయిపోయిందండి అని చెప్పి అన్నీ పక్కకెట్టావేమో. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే. ఈరోజు సంపూర్ణంగా దేవుని మీద నమ్మకం ఉంచు. ఈరోజు నీ ఆలస్యంగా ఉన్న ప్రతి ప్రార్థనను ఆయన జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు.
ప్రతి పరిస్థితిని మార్చబోతున్నాడు. నువ్వు చిన్న వాటి గురించి అడుగుతున్నావు, ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఉన్నతంగా ఇవ్వాలనే అది ఆలస్యం అవుతుంది ప్రియ దేవుని బిడ్డ. నీ సమయంలో చేయాలనుకుంటున్నావు, దేవుడు అంటున్నాడు అది నీకు మాత్రమే కాదు సమాజంకి అంతా తెలియాలి, దేశానికి అంటే నీవు ఉంటున్న ప్రతి పట్టణముకు తెలియాలి, నీవు ఉంటున్న ప్రతి స్థలంకు తెలియాలి. అలాంటి ఆశ్చర్యకార్యం నేను చేయబోతూ ఉన్నాను అని చెప్పి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మూడవదిగా నీ హోప్స్ అంతా పోగొట్టుకున్నావేమో, ఇంకా అయిపోయిందని పక్కకెట్టావేమో, ఇంకా నాకు నిరీక్షణ లేదనుకుంటున్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ హోప్లెస్ సిచ్యువేషన్లో ఆయన నీకు అవుదు అని ఏదనుకుంటున్నావో ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు నమ్మినట్లయితే నేను అద్భుతం చేస్తాను, నీవు నమ్మినట్లయితే నా మహిమని నువ్వు చూస్తావు. ఎస్, ఈ నువ్వు పాతిపట్టిపడిన సమస్యలు ఏదో ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇది అవుదని దాన్ని ప్యాక్ చేసి పక్కకెట్టావేమో, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఒకవేళ అది చనిపోయిన పరిస్థితిలో ఉన్నా దేవుడు తిరిగి జీవం ఇవ్వగలడు. నేను నీవు ఆరాధన చేస్తున్నా నా జరగడైన యేసు యేసు యేసు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన నీవు సద్వినయంగా నీ మోకాళ్ళై ప్రార్థన చేస్తాను. నీ కొరకు దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. సర్వశక్తిగల ప్రేమ, అవునైనా నువ్వు నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు ప్రేమ. మరి ఈ బిడ్డల జీవితంలో అయ్యా ప్రార్థన ఆలస్యం అవుతుందని, ఇది ఎప్పుడో జరిగింటే బాగుండని తమను తాము నిందించుకుంటూ సనుక్కుంటూ గొనుక్కుంటూ ప్రభా నువ్వు చేసే అద్భుత కార్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారయ్యా. కాబట్టి ఆ బిడ్డలకు ఈరోజు తేటగా మాట్లాడుతున్నాను బట్టి మీకు స్తోత్రాలు. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవ, ఆలస్యమైనను అది ఆశ్చర్యకరంగా నువ్వు మహిమకరంగా చేసే దేవుడు ప్రేమ. కాబట్టి వేచి ఉండి ఆ ఒక గుణాన్ని, ఆ మనస్తత్వాన్ని వాళ్ళకి ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే సమయంలో చేయి ప్రభా అని అడుక్కున్నట్లు నీ సమయంలో చేయి ప్రభా అని అడిగే ఒక మనస్తత్వాన్ని వాళ్ళకి దయచేయండి. ఇంకా నాకు కాదు, ఇంకా హోప్లెస్ సిచ్యువేషన్ అని చెప్పి అనుకుంటున్న వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి ప్రేమ. నిన్ను నమ్మినట్లయితే వాళ్ళు నీ కార్యాన్ని వాళ్ళు చూస్తారు ప్రేమ. కాబట్టి వాళ్ళ పరిస్థితులు చనిపోయిన పరిస్థితి కావచ్చు, ఇక సమాధిలో పెట్టబడిన పరిస్థితులు కావచ్చు, ఇక డాక్టర్స్ అంతా వదిలిపెట్టినచ్చు, ఇక అందరూ కూడా నీ ఒక బ్రతుకు బాగుపడదు అని చెప్తూ ఉండొచ్చు, నీ స్థితి ఇంతే, నీ తలరాత ఇంతే అని చెప్తూ ఉండొచ్చు. ఎస్ అమ్మా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అనేక కన్నీటి మధ్యలో వెళ్తున్నావేమో, నీ తలరాత ఇంతే, నీ జీవితం ఇంతే, నేను ఎవరు మార్చలేరు, నీ పరిస్థితి అంతే. నీ సొంత తల్లిదండ్రులు నీ భర్త నీ చెవి వదిలిపెట్టారేమో. ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నావు, ఎవరు చెవి వదిలిపెట్టినా యేసే నిన్ను చెవి వదిలిపెట్టాడు. తప్పక నీ జీవితంలో థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కొంతమంది మీరు అనుకుంటున్నారు, నాకు మంచి రోజులు వస్తాయా, నా జీవితంలో మంచి రోజులు వస్తాయా, నాకు మంచిది కలుగుతుందా అని మీరు అనుకుంటూ ఉన్నారు. యేసయ్య ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, నీ జీవితంలో తప్పక మంచి రోజులు వస్తాయి, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, నీ జీవితంలో మహత్కార్యాలు జరుగుతాయి, నమ్ము. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, ఈ బిడ్డలతో మీరు మాట్లాడిన విషయం బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. మీరు నా మహిమపరచుకోమని యేసు నామములో పెట్టుకుంటాం తండ్రి, ఆమేన్.
వైపు చూడుమా నా ప్రాణమా, తల్లి అయినా నిన్ను మరచినను, ప్రభువైన యేసు నిన్ను మరువడుగా. తన ప్రాణమునర్పించి నీ కోసమే నిన్నేల యేసయ్య మరచును. తన ప్రాణమునర్పించి నీ కోసమే నిన్నేల యేసయ్య మరచును. కన్నీటిలో నీ కష్టములో యేసు వైపు చూడుమా నా ప్రాణమా, తల్లి అయినా నిన్ను మరచినను, ప్రభువైన యేసు నిన్ను మరువడుగా. గాఢాంధకారములో నేను నడచిన, లోయలలో నేను సంచరించిన, గాఢాంధకారములో నేను నడచిన, లోయలలో నేను సంచరించిన, ఏ అపాయము నాకు దరి చేరదు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును, ఏ అపాయము నాకు దరి చేరదు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. కన్నీటిలో నీ కష్టములో యేసు వైపు చూడుమా నా ప్రాణమా, తల్లి అయినా నిన్ను మరచినను, ప్రభువైన యేసు నిన్ను మరువడుగా. విశ్వాసనావలో సాగుచుండగా అలల చేత నీవు కొట్టబడినను, విశ్వాసనావలో సాగుచుండగా అలల చేత నీవు కొట్టబడినను, ధైర్యముతో నీవు ముందు సాగుమా, దరి చేర్చు యేసయ్య నడిపించు యేసయ్య నీతో ఉండగా, ధైర్యముతో నీవు ముందు సాగుమా, దరి చేర్చు యేసయ్య నడిపించు యేసయ్య నీతో ఉండగా. కన్నీటిలో నీ కష్టములో యేసు వైపు చూడుమా నా ప్రాణమా, తల్లి అయినా నిన్ను మరచినను, ప్రభువైన యేసు నిన్ను మరువడుగా. ప్రైజ్ ది లార్డ్. మీరు చేస్తున్న ఫోన్ కాల్ కొరకై దేవుని స్తుతిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు మా అడ్రస్ పాస్టర్ పి వినయ్ కుమార్, షాలోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 40, వార్డ్ నెంబర్ 24, గడెన్ స్ట్రీట్, కౌల్ బజార్, బళ్ళారి. మా పిన్ కోడ్ నెంబర్
583102 కర్ణాటక, ఇండియా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.